గుడ్ మార్నింగ్. సెన్సెక్స్ బాగా పెరిగింది. ఈ వారంలో మార్కెట్ మళ్ళా కుదుట పడినట్టు, మళ్ళీ అప్ ట్రెండ్ పోతున్నట్టు మనకు కనిపిస్తోంది. సెన్సెక్స్ 557 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 160 పాయింట్లు పెరిగింది. ముఖ్యంగా మనం ఇదంతా గమనిస్తే కొనుగోళ్ళ మద్దతు కనిపిస్తోంది. అదేవిధంగా బ్యాంకింగ్ రంగ షేర్లన్నీ కూడా బాగా పెరగడం జరుగుతుంది. 1% పెరిగాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ 38 పైసలు పెరిగి 85.98 వద్ద ముగిసింది. ట్రెండ్ ముడి చమురు 0.29% లాభంతో $71.78 వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. ముఖ్యంగా బీఎస్సీలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ శుక్రవారం 4.69 లక్షల కోట్లు పెరిగి చాలా ముందుకు వెళ్తూ ఉంది. అదేవిధంగా ఈ 5 రోజుల్లో ఈ విధంగా పెరగడం జరిగింది. మున్సిపల్ బాండ్లకు ప్రత్యేక వెబ్సైట్, అదేవిధంగా ఈ వారమంతా గమనించుకుంటే అప్ ట్రెండ్ వెళ్ళినాయి కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా మనం ముఖ్యంగా గమనించుకుంటే వినియోగంలో లేని నెంబర్లకు యూపీఐ సేవలు రద్దు, ఎన్పిసిఐ కీలక నిర్ణయం 1 నుంచి అమలు. అదేవిధంగా మీరు బాధ్యతల నుంచి వైదొలగండి. సింధ్ బ్యాంకు సిఇఓ, డిప్యూటీ సిఇఓల ఆర్బీఐ సూచన. ఇందులో ఫ్రాడ్ జరిగిందని ఇవన్నీ కూడా చెప్పడంతో సెబీ రిజర్వ్ బ్యాంకు ఈ విధంగా మనం తప్పుకోమని చెప్పి ఆర్బీఐ చెప్పడం జరిగింది. అదేవిధంగా అయితే బ్యాంకు డిపాజిట్దారులలో అనవసర ఆందోళన తావివ్వకుండా కత్వలియా, ఖురానా బాధ్యతల నుంచి వైదొలగడం, వారి స్థానంలో వెంటనే కొత్త అధికారులు నియామక ప్రక్రియ సాఫీగా జరగాలని ఆర్బీఐ భావిస్తూ ఉందని వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. సిఇఓ, డిప్యూటీ సిఇఓ పదవుల్లో సింధ్ బ్యాంకుతో సంబంధం లేని బయటి వ్యక్తులను నియమించాలని ఆర్బీఐ కోరుకుంటుంది. అదేవిధంగా ఉన్నత స్థాయి పదవుల్లో నియామకాల కోసం బ్యాంకుల బోర్డులు సిఫార్సు చేసే పేర్లకు ఆర్బీఐ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఖండించిన బ్యాంకు అకౌంటింగ్ లోపాల నేపథ్యంలో సిఇఓను తొలగించున్నట్లు వచ్చిన వార్తలను సింధ్ బ్యాంకు ఖండించింది. ఈ సమాచారం పూర్తిగా అవాస్తవమని బ్యాంక్ అధికార ప్రతినిధి వెల్లడిస్తూ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో ఫార్మా కంపెనీలో అమెరికాలో కేసు నమోదైంది. 2 ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు. ఖరీదైన వాచుల గిరాకీ బ్లైటిన్ ఇండియా ఎండి ప్రదీప్ మనోజ్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనం గమనిస్తే విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టింది గోద్రేజ్ జెర్సీ సిఇఓ భూపేంద్ర సూరి. ఇది మనకు ఇవన్నీ గమనిస్తే మనకు పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి. ప్రభావం ఎవరిపైన, అదేవిధంగా ఎందుకు నిర్ణయం, ఇవన్నీ కూడా సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్పిఏల ఈ నిర్ణయం తీసుకుంది. నిష్క్రియ మొబైల్ నెంబర్లకు టెలికాం సంస్థలు ఇతరులకు కేటాయించినప్పుడు ఆ నెంబర్కు అనుసంధానమైన యూపీఐ ఐడీల ద్వారా మోసాలు జరుగుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ కూడా భారతదేశంలో ఇవన్నీ ఫ్యాక్టర్ తోటి ఈ వారం అంతా కూడా పెరగడం జరిగింది. అదేవిధంగా మున్ముందు ఇంకా పెరిగే అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క గాబరా పడాల్సిన పని లేదు. కొద్దిగా అమెరికా యొక్క ఆర్థిక విధానాలు, ప్రభుత్వాలు మారడంతో కొద్దిగా ఒడిదుడుకులు రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పుంజుకునే అవకాశాలు, పెరిగే అవకాశాలు. నిఫ్టీ 25,000కు వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా సెన్సెక్స్ 80,000కు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ వీక్ అప్రమత్తంగా ట్రేడ్ చేసుకోవాలని, అదేవిధంగా ఇన్వెస్ట్ చేయాలని చెప్పి డొమెస్టిక్ ఇన్వెస్టర్లకు విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఏదైతే ఫారిన్ ఇన్వెస్టర్లు కూడా విత్డ్రా చేసుకుంటున్నారో అది కూడా ఆగిపోతే మనకు మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తాయని భావిస్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ. ఈ వారం అనాలిసిస్ నెక్స్ట్ వీక్ మళ్ళీ పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.